చూస్తారా మీరు? బిగ్ బాస్ చూస్తారా? నిన్న జరిగిన ఎపిసోడ్లో ఎవరు కరెక్ట్ అనుకుంటారు? నేను నిన్న ఎపిసోడ్ చూడలేదు. ఎవరు కరెక్ట్ కాదనిపిస్తుంది. అందరూ పిచ్చి పిచ్చిగా అరుస్తున్నారు కదా. 2 days అయింది కాబట్టి ఇంకెవరు కరెక్ట్ అని కూడా ఏం చెప్పాలి. ఎవరికి యూజ్ అంటే సెలబ్రిటీస్కే యూజ్, మా వాళ్ళకే యూజ్ ఉంటుంది, మనకేముండదు. జస్ట్ ఎంటర్టైన్ పర్పస్. ఫస్ట్ వీక్ నామినేషన్ జరిగింది కదా, వాళ్ళల్లో సపోర్ట్ చేస్తారు. ఎలిమినేట్ నేను కంప్లీట్గా చూడలేదు. ఎలిమినేషన్ ఎవరైనా కూడా తెలియదు అంతా. ఉన్నారు, సీరియల్స్లో చేస్తారు కదా, ఓన్లీ వాళ్ళే తెలుసు సీరియల్స్లో చేసేవాళ్ళు. బిగ్ బాస్ చూస్తారా మీరు? ఇప్పుడున్న బిగ్ బాస్లో మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటారు? అంటే ఏం 2 days అయింది కాబట్టి ఎవరికి సపోర్ట్ లేదు. ఇంకా క్లారిటీ ఎవరు గేమ్ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఎవరు కరెక్ట్ అని. ఇంకేం సోనియా డామినేట్ చేస్తుంది బాగా అందరినీ. మనకంటే ఎమోషనల్గా కొంచెం వీక్ అయిపోతుండు. అంటే తను తీసిండు కానీ దాన్ని ప్రొలాంగ్ చేయకుండా ఆపేస్తే. చూడండి బ్రో, బిగ్ బాస్ చూస్తారా? చూడము, నచ్చదు, చూడవద్దు. ఎంటర్టైన్మెంట్ షో కదా అది. అంటే ఇంటికాడ సీరియల్ చూస్తారు, మొత్తం సీరియల్స్ చూస్తారా? సీరియల్ చూస్తారు ఇంట్లో బెటర్ ఇక. ఓకే, స్టార్ట్. బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ షో. బిగ్ బాస్లో బాగుంటుంది, అందరు కంటెస్టెంట్స్ బాగుంటారు, కానీ స్ట్రాంగ్ ఈజ్ ద నిఖిల్ అండ్ వీక్ ఈజ్ ద మణికంఠ. ఈజ్ ఎమోషనల్లీ కనెక్టింగ్ విత్ ఎవ్రీ పీపుల్. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ బాగుంటుంది. బిగ్ బాస్ ఎపిసోడ్లు చూస్తున్నారా మీరు? చూస్తున్నాం. నిన్న జరిగిన ఎపిసోడ్లో ఎవరు కరెక్ట్ అనుకుంటారు? ఐఎమ్ రైట్. మణికంఠది రైట్ అనిపిస్తుంది. తన ఎమోషన్స్ అట్లా ఆ ఫ్యామిలీ గురించి ఎవరు ఫేక్ చెప్పారు కదా. సింపతి గెయిన్ చేస్తున్నాడు, ఎమోషనల్ తోనే సింపతిని గెయిన్ చేస్తున్నాడు మొత్తం మణికంఠ. నేనైతే నిఖిల్ కి సపోర్ట్ చేస్తా. నిఖిల్. నేను ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, చూడాలి. సరే, నిన్న ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ జరిగింది కదా, ఆరుగురు నామినేషన్లో 6 ఉన్నారు. మీరు 6లో ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? నేను అయితే అక్క ఉంటది కదా, మా పేరు ఏం పేరు? కాదు, బెజవాడ బేబమ్మనా? ఎస్, బేబక్క. తను అన్ని రైట్ గా చేస్తుంటది, వర్క్స్ అన్ని రైట్ గా చేస్తే టాస్క్ కూడా కరెక్ట్ ఆడుతుంది. అందుకోసమని నేను బేబక్కని. బేబక్క. మీరు డైలీ బిగ్ బాస్ చూస్తున్నా అంటారు కదా, బిగ్ బాస్ చూసి బిగ్ బాస్ షో వల్ల మీరు ఏమైనా నేర్చుకున్నారా? అంతమంది దాంట్లో ఎలా ఉండాలి అని నేర్చుకో, ఎలా ఫైట్ చేయాలి, అంతమంది దాంట్లో మంచిగా ఉంటుంది. బిగ్ బాస్ ఎలా ఫైట్ చేయాలో నేర్చుకోవాలి, ఎమోషన్స్ నేర్చుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి. అండ్ చాలా మంది ఉంటారు కాబట్టి ఒక్కొక్కరు బిహేవియర్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు మనం బయట సొసైటీలో తిరుగుతాం, అందరితో ఉండలేం, పోతాం వస్తాం ఖాళీ. అక్కడ రియాలిటీ షోలో ఒక్కొక్కరిది మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి చాలా నేర్చుకుంటాం దాంట్లో. మన ఫ్యామిలీ మెంబర్స్తోనే చాలా గొడవలు వస్తాయి, ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది. అందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర పెడితే చాలా నేర్చుకుంటాం, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి ఫర్దర్గా కూడా చాలా ఛాన్సెస్ వస్తాయి వాళ్ళకి. బిగ్ బాస్ వల్ల ప్రజలకు లాభం ఉందంటారు? ఉంది అంటే చూసేదాన్ని బట్టి. బిగ్ బాస్ స్టార్టింగ్లో చాలా బాగుండే 3 seasons వరకు. ఇప్పుడైతే చూడాల్సినది లేదు అని అనిపిస్తుంది. 3rd సీజన్ అయితే నాకు ఫేవరెట్ సీజన్, కానీ ఇప్పుడు అంతా చూడాలనిపిస్తలేదు నాకు. బిగ్ బాస్ సీజన్ 7 పల్లవి ప్రశాంత్. ఆయన చంప అలగొట్టని. ఎందుకంటే తను ఇట్లా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి అందరి ముందు తను తెలుగు ఏమంటారు అంతమంది దాంట్లో మింగిల్ అయిందంటే చాలా గ్రేట్ ఆయన అసలుకి. ఎక్స్క్యూజ్ మీ, బిగ్ బాస్ గురించి చూస్తారా? బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఉన్నాయి, టైం పాస్ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ ఒక ఎంటర్టైన్మెంట్ షోనేనా? ఎంటర్టైన్మెంటే కానీ బాగుంటుంది చూడడానికి. సరే, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్లో ఇప్పుడు సీజన్ 8లో ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటారు? సపోర్ట్ అట్లా మొత్తం చూడలే కదా సీజన్, అప్పుడు చూసి 2-3 weeks చూసి సపోర్ట్ చేస్తాం. 6 ఉన్నారు, 6లో ఎవరు సపోర్ట్ చేద్దాం అనుకుంటారు? మేము చూడలే ఆ నామినేషన్ చూడలే కానీ. సరే, ఎవరు కరెక్ట్ అనుకుంటారు బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు? అంటే మేము చూడలే కదా, ఫస్ట్ 1 day చూసినాం. 1 dayలో వచ్చారు కదా. సరే, ఫస్ట్ డే చూశారు కదా,
14 మెంబర్స్ కంటెస్టెంట్స్ వచ్చారు. అందులో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బెజవాడ బేబక్క భాష శేఖర్ ఇట్లేం లేదు అందరు ఫేవరెట్. అంటే ఇప్పుడు 7 సీజన్స్ అయిపోయాయి. ఈ 7 సీజన్స్లో ఏ సీజన్ మీకు ఇష్టం? 7 ఎందుకు? ఉల్టా పుల్టా ఉంది కాబట్టి. అదొక డైలాగ్కేనా? నో నో అంటే అందులో కంటెస్టెంట్ ఉన్నారు కదా, వాళ్ళనే ఎవరు ఇష్టం? ఉన్నారు రైతు బిడ్డ ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ లిమిట్లెస్ ఆ? ఏంటి? నేను బిగ్ బాస్ చూడను, ఎందుకు? నాకు నచ్చదు. బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు తెలియదు అన్న, నేను చూడను. ఎక్స్క్యూజ్ మీ, బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, బిగ్ బాస్ వల్ల మీ బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి నాట్ ఇంట్రెస్ట్. ఎందుకు స్టార్ట్ అయిందండి? చెప్పండి, అదే చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏంటన్నా? చూడదన్న చూడవా? ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా. ఏమో నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు దాని మీద. దానివల్ల ఏం న్యూస్ ఉంటుంది ఏముండదు. ఏముంటుందా? ఏం న్యూస్ ఉంటుంది అన్న? అదొక ఎంటర్టైన్మెంట్ షో అంటున్నారు కదా. అంత స్క్రిప్టెడ్ అంటారు, తిట్టుకోవడం కొట్టుకోవడం మళ్ళీ కలవడం గదే ఉంటుంది కదా, ఏముండదు. మా ఫాదర్ వాళ్ళు చూస్తారు ఇంట్లో, అంతే. నేను బయటికి వెళ్ళిపోతాను. అంటే ఇప్పుడు 7 సీజన్స్ అయిపోయాయి. 7 సీజన్లో బెస్ట్ సీజన్ ఫస్ట్ సీజన్. ఫస్ట్ సీజన్. థ్యాంక్ యూ. బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏం లేదు, చూడనికే బాగుంటుంది, నైస్ షో అంతే. మంచి ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది, ఎంజాయ్ ఫ్యామిలీతోనే కలిసి చూసి. బిగ్ బాస్ సీజన్ స్పెండింగ్. బిగ్ బాస్ సీజన్ చూస్తున్నావు ఇప్పుడు 8? చూస్తున్నా, అంటే నిన్ననే స్టార్ట్ చేసినాం, ఇంకా మొత్తం చూస్తలే. నిన్న జరిగిన ఎపిసోడ్లో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నావు? అంటే ఇన్సిడెంట్ గుర్తులేదు, ఒకసారి రీకాల్ చేసుకుంటే గుర్తొస్తుంది ఏమైనా. బిగ్ బాస్ నుంచా? బిగ్ బాస్ యూజ్ అయితే ఏం లేదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం అంతే. సేమ్. అంటే బిగ్ బాస్ చూస్తున్నా అంటారు కదా, బిగ్ బాస్ చూసి మీరు ఏమైనా నేర్చుకున్నారా? బిగ్ బాస్ చూసి ఏం లేదు. అంటే ఎక్కువ గొడవలు అవుతాయి కదా, అవి కావద్దు అట్లా అని నేర్చుకోవడం. గొడవలు కావద్దు అంటే అలా అయితే గొడవలు అయితేనే చూస్తాం కదా, కాకపోతే ఎవరు చూస్తారు? బిగ్ బాస్ ఎవరు గొడవలు అయితేనే చూస్తారు. అంతే కదా, గొడవల గొడవలు అయితే చూస్తాం కోసమేనా? అంతే. అంటే బయట కూడా మీరు బయట కోసం కాదు, లోపల స్క్రిప్టెడ్ మొత్తం అదంతా స్క్రిప్టెడ్ కాబట్టి గొడవలు పడతారు, మళ్ళీ వాళ్ళు ఒకటి అవుతారు బయటకు వచ్చినాక, అంతే. బిగ్ బాస్లో ఇప్పుడు మీకు ఈ సీజన్ 8లా మీకు తెలిసిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, ఒక 3-4 మెంబర్స్ దాకా ఉన్నారు. పేర్లా నబీల్ అఫ్రీది మా ఫ్రెండ్ వాళ్ళ తెలిసిన వాళ్ళు, ఆయన ఒక్కరు తెలుసు. ఇంకా విష్ణుప్రియ. నబీల్ అఫ్రీది. నబీల్ అఫ్రీదికి గారికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే మీ తెలిసిన వాళ్ళు, ఆయన చూసిన 2 days మంచిగా అనిపించిండు అట్లా. నువ్వు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నావు? నేను ఇప్పుడే స్టార్టింగ్ కదా, ఒక ఫ్యూ డేస్ తర్వాత చూసి ఎవరు కరెక్ట్ ఆడుతున్నారు ఎవరు గేమ్ అని అప్పుడు లెట్ సపోర్ట్. బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బిగ్ బాస్ చూస్తావా? ఈ టీవీలో వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? చెత్త షో. ఎందుకు? బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ చెప్పండి. సూపర్ ఉంటుంది, నాగార్జున మంచిగా టాకింగ్ చేయడం మస్తు ఉంటుంది. ఇట్లా మంచిదే కొంచెం నాలెడ్జ్ బాగా ప్రతి ఒక్క టీవీలో చూస్తాడు టైంకి. ఇప్పుడు బిగ్ బాస్ చూడడం వల్ల ఏమన్నా జనాలకి యూజెస్ ఉన్నాయా? యూజెస్ ఎందుకు లేవు, మంచి యూజెస్ ఉంటాయి. అంటే మీరు ఎట్లా అనుకుంటారు? మీరు లేదనుకుంటారా? అది ప్రజలు నాకైతే ఇంట్రెస్ట్ బై, ఫుల్ ఇంట్రెస్ట్. బిగ్ బాస్ నేను రెగ్యులర్గా డైలీ చూస్తా. బిగ్ బాస్ నుంచి ఒక మంచి మెసేజ్ వస్తుంది అనుకుంటారు ప్రజలకి. మెసేజ్ అనుకుంటా అయితే అనుకుంటారా? ఎలాంటి మెసేజ్ అడుగుతా, ఇంకా అట్లా స్టార్ట్ అయ్యి 2 రోజులు అయింది. అంటే 7 సీజన్స్ అయిపోయాయి కదా. అవును, 7 సీజన్స్ అయిపోయాయి కదా. ఈ సీజన్లో నేను వేసుకున్నాం కానీ అడుగుతా అట్లా ఇంకా దాంట్లో చెప్తున్నట్టే మళ్ళీ వాళ్ళు ఇంకా మళ్ళీ నాకైతే లాస్ట్ బాగా వచ్చింది. 7th. ఆ సీజన్లో మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఎవడన్నా దాంట్లో పేరు కూడా మనకేం తెలియదు, మనకి ఓన్లీ సీరియల్ అంతే చూస్తాం, ఎంజాయ్ చేస్తాం. బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మేము చూడంగా అసలు యూట్యూబ్లో ఎప్పుడో ఒకసారి యూట్యూబ్లో ఆర్ట్స్ వస్తే స్టూడెంట్స్ కానీ ప్రజలకు కానీ ఏమైనా యూజ్ స్టూడెంట్స్ అయితే దానివల్ల యూజ్ అయిన ఉత్త చెడిపోవడం తప్ప ఏం లేదు, చూసి అంతే. ఉత్త సమాచారం వేస్ట్ అవుతుంది అంతే స్టూడెంట్స్ అయితే. ఇప్పుడు 7 సీజన్స్ అయిపోయి 8th సీజన్ స్టార్ట్ అయింది. మీకు నచ్చిన ఈ 7 సీజన్స్లలో ఏ సీజన్ నచ్చింది?
సీజన్ 6 కావచ్చు గంగవ్వ ఉన్న సీజన్ గంగవ్వ వచ్చి మా విలేజ్ దగ్గరనే గంగవ్వ మా జైత్యాల డిస్టిక్ సీజన్ 6 నచ్చింది ఫుల్ ఇంట్రెస్ట్ ఉంది. మీకు బ్రో? నాకు కూడా 6th సీజన్ సీజన్ 6 అదే మంచిగా ఉన్నది. అదే బెస్ట్. అంటే ఇప్పుడు బిగ్ బాస్ వల్ల ఏమైనా ప్రజలకు మంచి మెసేజ్ వెళ్తుందా? స్టూడెంట్స్కి అయితే ఉత్త చెడిపోవడం తప్ప ప్రజెంట్ మెసేజ్ అయితే ఎలాంటి లేదు. దాన్ని చూడడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా? లాభాలు అంతా ఏం లేవు. లాభాలు అయితే స్టూడెంట్స్ అయితే ఖరాబ్ అవుతారు దాదాపు. నాగార్జున బెస్టే. నాగార్జున బెస్ట్. నాకు కూడా నాగార్జున కాదు. అంటే ఇప్పుడు సీజన్ 8 రన్నింగ్ అవుతుంది. ఈ సీజన్ 8లా మీకు నచ్చే అంటే మీకు తెలిసిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా? కంటెస్టెంట్ ఒక ఓన్లీ గంగవ్వ. సీజన్ 6 కాదు, ఇప్పుడు సీజన్ 8 రన్నింగ్. ఎవరు లేరు. నాకెవరు తెలియదు కూడా. ఈటీవీ ప్రోగ్రామ్స్ చూస్తారా? ఈటీవీ అప్పుడప్పుడు చూస్తాం వార్తలు. విష్ణుప్రియ ఉంది. అంత ఐడియా లేదు. ఎప్పుడో ఒకసారి ఇస్తాం ఇంట్లో ఫ్యామిలీతో. ఐడియా ఉంది. సరే బ్రో, ఇప్పుడు సీజన్ 8లో సపోర్ట్ చేయాలనుకుంటే ఎక్స్క్యూజ్ మీ, బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్? చూడమండి, ఎందుకు చూడరు? మాకు ఇంట్రెస్ట్ లేదు. బిగ్ బాస్ మీద నీ ఒపీనియన్ ఏంటి బ్రో? బిగ్ బాస్ మీద ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 కంటే సీజన్ 8 ఇంకా మంచిగా ఉందని అనిపిస్తుంది. ఇప్పుడు దాంట్లో ఇంకా అది లీడర్ ఉండకుండా ఉన్నది అంటే బిగ్ బాస్ సీజన్ ఇప్పుడు చాలా మంచిగా ఉంది అనిపిస్తుంది. కానీ టాస్క్లు ఇంకా డేంజరస్ ఉంటాయని అనిపిస్తుంది. అంటే స్టార్ట్ అయ్యింది 1 వీక్ కూడా కాలే కదా, అప్పుడే మంచిగా ఎలా అంటే బ్రో అర్థం కాదు. అంటే బిగ్ బాస్ 8 మంచిగా ఉంటుంది అంటున్నావు. ఇంకా ఫస్ట్ వీకే అయిపోలేదు, ఎట్లా మంచిగా ఉండబోతుంది అంటే ఆల్రెడీ ఫైటింగ్స్ స్టార్ట్ అయినాయి. నిన్న ఎపిసోడ్లో చూస్తున్నావు బిగ్ బాస్? నిన్న ఫైట్ జరిగింది కదా, ఆ ఫైట్లలో ఎవరు బెస్ట్ అనిపిస్తుంది? ఎవరు కరెక్ట్ అంటే ఇంకా మణికంఠనే అనుకుంటున్నాం. మణికంఠనే కరెక్ట్ ఉంటుంది. మణికంఠనే కరెక్ట్. అంటే ప్రేరణ మణికంఠకి ఇద్దరికి గొడవ జరిగింది ఇలా, వాళ్ళ ఇద్దరిలో మణికంఠనే కరెక్ట్ అనుకుంటున్నాను. అవును మణికంఠ. మణికంఠ కొంచెం ఎమోషనల్ గా ఆడుతున్నాడు కదా. అవును బ్రో, ఎమోషనల్ అంటే ఆయన తప్పు ఆడకుండా కరెక్ట్ ఆడుతున్నాడని నా ఒపీనియన్. అట్లా అవును రియల్లీ అనుకున్నాను. ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ ఎంట్రీ అయిన కాడ నుంచి ఆయన కరెక్ట్ ఆడుతుంది బ్రో. అంటే ఆయన ఎమోషనల్ కావడం ఫస్ట్ రాగానే ఒక సెలబ్రిటీ వచ్చి ఇంకా తీసుకువెళ్తా నిన్న అని వెళ్ళినప్పుడు మంచిగా ఆడుతున్నాను అనిపిస్తుంది. అంటే మణికంఠ ఇప్పుడు ఎమోషనల్ కొడుతున్నాడు కదా, కొంతమంది ఏమంటారు అంటే సింపతి కోసం ఆడుతున్నారు అని అంటున్నారు. ఇంకా సొసైటీ ఏమని అనుకుంటారు బ్రో, 100 రకాలు అనుకుంటారు, వాళ్ళ ఇష్టం ఇంకా అది అట్లా. ఇదా నీ ఒపీనియన్ ఏంటి బ్రో? వస్తుందా? వస్తుందా? సీజన్ చూస్తున్నావా? ఈ సీజన్ చూసాలే, పోయిన 5, 3, 4 అన్ని చూసిన. 7 సీజన్స్ అయిపోయాయి. 7 సీజన్లో నీకు బెస్ట్ సీజన్ అనిపించింది ఏది? 3. ఎందుకు? దాంట్లో రాజు సుబ్లింగ్ గెలిచింది కదా, నాకు మస్తు అనిపించింది. సింగర్ నా ఫేవరెట్ సింగర్. సరే బ్రో, ఈ సీజన్లో ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం? నేను వరంగల్ డైరీస్ తెలుసా? వరంగల్ డైరీ నుంచి పైన వచ్చింది కదా, ఎవరు ఆఫ్రీ ఏమి ఉంటుంది కదా, ఆయన సపోర్ట్ చేద్దాం బ్రో. ఇప్పుడు నిన్న ఎపిసోడ్లో ఫైట్ జరిగింది. సరే, ఈ 8 సీజన్లో నీకు తెలిసిన ఎవరైనా కంటెస్టెంట్ వచ్చినారా? ఒక ఇద్దరు రాలే. ఆఫ్రీ ఒకరే నీకు తెలుసు, ఇంకెవరు తెలియదు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి బ్రో? బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బిగ్ బాస్ మీద నీ ఒపీనియన్ ఏంటన్నా? నేను బేసిక్గా అసలు బిగ్ బాస్ చూడండి బ్రదర్. ఎందుకంటే అదేదో టైం పాస్ లాగా అనిపిస్తుంది. అంటే ఏదో ఎంటర్టైన్ అయ్యే వాళ్ళకి ఎంటర్టైన్ అనిపిస్తుంది, కానీ రియల్ ఫ్యాక్ట్గా ఏం అనిపించదు నాకు బేసిక్గా. మళ్ళీ సెకండ్ థింగ్ ఏంటంటే ఏదన్నా లైక్ ఫార్మర్స్ మీదనే కానీ లేకపోతే ఆర్మీ రిలేటెడ్ కానీ ఏదన్నా అంటే రియల్ ఫైటింగ్ అంటే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వాళ్ళకి కరెంట్ గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందో ఒక క్లారిటీ విజువల్గా చూపెట్టగలిగితే అది జనానికి హెల్ప్ అవుతుంది. ఏదో వాళ్ళ దాంట్లో వాళ్ళే ఏదో మ్యానిపులేటెడ్గా ప్లాన్ చేసుకొని ఫైనల్గా ఏదో రిజల్ట్ చూపెడతాం అనుకుంటారు, కానీ నేను నా పర్సనల్ ఒపీనియన్ అయితే నాట్ రిక్వైర్డ్ అన్న. దానికంటే బెటర్గా తీసేయడానికి కూడా చాలా స్కోప్ ఉంది, కానీ వేరేది వాళ్ళ టీఆర్పీ రేటు వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసమే ప్లాన్ చేస్తారు అనిపిస్తుంది నాకు. అంటే బిగ్ బాస్ వల్ల జనాలకి యూజ్ ఉందంటారా? అంటే ఒక పర్సెప్షన్ బట్టి తీస్తే బాగుంటుంది అన్న. అది నా వీరి కరెంట్ పర్సెప్షన్ అయితే నాకు నచ్చలేదు. నేను చూడను అసలు, ఒక్కో ఎపిసోడ్ చూడలేను నేను ఇంతవరకు, నిజం. థ్యాంక్స్.
బిగ్ బాస్ మీద నీ ఒపీనియన్ ఏంటి? అది ఎందుకు వచ్చే అంత షో అది దానికోసం మాట్లాడు వేస్ట్ బ్రో ఎందుకు వచ్చా షో అయితే ఎందుకు చెప్పలో షో అది చెప్పు మరి అదే చెప్పు మరి. బ్రో బిగ్ బాస్ మీద నీ ఒపీనియన్ ఏంటి? చెత్తాన్ని పోయిన ఇయర్ బాగుంది, ఈసారి అంత కంటెస్ట్ బాగాలేరు. నేర్కొని వచ్చారు ఎందుకు అందరూ సీరియల్ యాక్టర్ ఆ మా టీవీ ఆ సీరియల్ యాక్టర్లే తెచ్చి అలా పెడుతుంటారు దేనికి కొంచెం అవకాశాల కోసం చూసిన వాళ్ళకి ఇవ్వాలి ఇలాంటి వాళ్ళకి. బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? వరస్ట్ షో. అరెస్ట్ ఎస్, నాకు ఒక్క కంటెస్టెంట్ తెలియదు. ఏమైనా యూజ్ ఉందా బ్రో ఆ షో వల్ల? అంటే షో వల్ల ఏం యూజ్ లేదండి. ఏం లేదు. ఏమైనా గుడ్ షో కదా, ఏం ఎంటర్టైన్మెంట్ బ్రో? ఏమైనా గుడ్ న్యూస్ వస్తుందా? అదా అంతా చెప్పండి. అది అంటే ఆ షో వల్ల ప్రజలకు అసలు ఎలాంటి మెసేజ్, మంచి గుడ్ మెసేజ్ రావట్లే. గుడ్ మెసేజ్ అయితే అసలు రావట్లే. ఆ గొడవలు వితౌట్ రీజన్ గొడవలు, ఏమైనా రీజన్ అయినా ఉండాలి కదా. మళ్ళీ ఆ సింపతి కార్డ్ ఒకటి, మరి ఎందుకు చూడాలా? ఏముంది ఆ టైం వేస్ట్ ఆ చూసి. బిగ్ బాస్ వేస్ట్ అంటారు. వేస్ట్ అనట్లే, కానీ ఆ సింపతి కార్డ్ ఏదో టైం పాస్, ఏ రీజన్ లేకుండా గొడవ పడడం. సరే బిగ్ బాస్ 7 సీజన్స్ కంప్లీట్. నేను 4th సీజన్ చూసిన అభిజిత్ మైండ్ గేమ్. దాంతో ఏమైనా నేర్చుకోవచ్చు, ఎంత మైండ్తో ఆడిండు అతను. వీళ్ళంతా టైం పాస్ ఏదో గొడవ పడడానికి. ఇక్కడ కూడా బాగా గొడవలు ఉన్నాయి, మరి ఇది కూడా ఎంటర్టైన్మెంటే. ఏంటి? వేస్ట్ ఆఫ్ టైం. వేస్ట్ ఆఫ్ టైం ఎందుకు?